మరిగూడ గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయం నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. భూమి పూజ సందర్భంగా బోనాలు నైవేద్యంగా సమర్పించారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిగూడ గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ దేవాలయం నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ శాస్త్రోక్తంగా చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు పీపంగి జగ్జీవన్ రామ్ మాట్లాడుతూ, మర్రిగూడెం గ్రామంలో పీపంగి వంశస్థులకు ముత్యాలమ్మ దేవాలయం లేకపోవడంతో గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఆలయ నిర్మాణ కమిటీ ద్వారా జరుగుతున్న ఆలయ నిర్మాణానికి బీపంగి వంశస్థులతో పాటు ఇతర దాతలు కూడా సహకరిస్తున్నారని అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీపంగి కులపెద్ద బీపంగి అర్జున్, చంద్రయ్య, కమిటీ ప్రధాన కార్యదర్శి బీపంగి వినోద్, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, సహాయ కార్యదర్శులు మేడి యాదయ్య, బీపంగి భాస్కర్, ప్రచార కార్యదర్శులు పీపంగి లింగస్వామి, వడ్డెపల్లి రవి, కార్యవర్గ సభ్యులు నరేష్, ముత్తయ్య, గణేష్, సోమయ్య, పెంజర్ల ముత్తయ్య, మల్లేష్, బీపంగి వంశస్థులు భిక్షం, రాజు, ఎల్లయ్య, నాగయ్య, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ముత్యాలమ్మ దేవాలయం మేము నెల రోజులు లేక 2 నెలల్లో ఈ యొక్క నిర్మాణం పూర్తి చేసుకొని తర్వాత ఈ దేవాలయానికి ఆగస్టులో బోనాల పండుగలు కూడా జరుగుతాయి. బోనాల జాతర కూడా జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు పేరున ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు వచ్చినందుకు, ఈ యొక్క దేవాలయ నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరు సహకరించినందుకు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, కూడా సంబంధించిన పెద్దలు, అన్ని కులాలకు సంబంధించిన పెద్ద మనుషులు తల వాళ్ళకి ఎంత చేతనైతే అంతవరకు ఇస్తున్నారు. సంతోషం. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేది లేదు. ఎవరు వారు ఎంత సాయం చేస్తే అంత. మా కుటుంబీకులు కూడా వారి తోచిన సాయం చేస్తున్నాం. ఎవరిని డిమాండ్ చేసేది లేదు. ఈ యొక్క గుడి నిర్మాణాన్ని ఆగస్టులో జరుగుతున్న బోనాల పండుగ వరకు కంప్లీట్ చేసుకొని దీన్ని అంగరంగ వైభవంగా బోనాల పండుగను ఒక జాతరలాగా చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ముత్యాలమ్మ దేవాలయం భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులకు, బీపంగి వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి, ఆడపిల్లలతో సహా ఇక్కడికి వచ్చి బోనాలు బిందెల నీళ్ళతో భూమి పూజ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాము. అలాగే గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత ఆగస్టులో ఘనంగా పండుగ నిర్వహించుకుంటామని తెలియజేసుకుంటాం.